మిత్రులందరికీ నమస్కారం. పులి కన్నం వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. ఎన్టీఆర్ భానుమతి మధ్యలో ఉన్న యుగళ గీతాలని వారిద్దరి మీద చిత్రించినటువంటి పాటల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ముఖ్యంగా మల్లీశ్వరి కథల గురించి మాట్లాడుకున్నాము. మల్లీశ్వరి ఎప్పుడు తీశారు, ఎలా జరిగింది, ఇవన్నీ గురించి మనం మాట్లాడుకున్నాము. అందులో కొన్ని పాటల గురించి ఇప్పటికే మనం చర్చించుకున్నాము. ఈ రోజున ఇంకొక పాట, మనసున్న మల్లెల మాలలోగినే. ఆ పాట కృష్ణశాస్త్రి గారి కలము, కృష్ణపక్షం రాసిన కృష్ణశాస్త్రి గారి కలము నుంచి జాలువారినటువంటి అద్భుతమైన మధుర ప్రణయ గీతం. ఈ గీతంలో కూడా ఒక వేదన ఉంటుంది. ఆ వేదన ఎందుకు ఉందన్నది కూడా మనం మాట్లాడుకున్నాం. అట్లాగే మల్లీశ్వరిని మహారాణి వారి ఇష్టసఖిగా రాయలవారి సిబ్బంది వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. ఆమె ఒక పంజరంలో చిలుకలాగా, ఈ పంజరపు బ్రతికెందుకు అని అనుకునేలాగా ఆమె అక్కడ పంజరంలో బంధించబడి ఉంటుంది. ఈయన సాళువ నరసింహరాయలు గారి దగ్గర శిల్పాలు చెక్కుతూ ఉండగా, అలా పిచ్చివాడ ఈ కోణల్లో తిరుగుతూ బొమ్మలు చెక్కుతూ ఉండగా, రాయలవారి ఆస్థానంలో పనిచేసేటువంటి ఒక మహాశిల్పి ఆయన చూసి ఆయన్ని కృష్ణదేవరాయల హంపి విజయనగరానికి తీసుకెళ్ళి అక్కడ వసంత మంటపం ఒకటి, ఒక నర్తనశాల ఒకటి నిర్మాణంలో ఆయన పెడతారు. పెట్టినప్పుడు ఆయన అపూర్వమైనటువంటి శిల్పాలు, ఒక అద్భుతమైన రాగరాగిణులను చెక్కుతాడు. అలా చెక్కినప్పుడు వాటన్నిటిలో కూడా ఈ మల్లీశ్వరి, ఈ మల్లిక మల్లమాంబ ఆమె కనిపిస్తుంటుంది అన్నమాట. ఆమె పోలికలు కనిపిస్తాయి. ఈ పోలికలను ఆమె గుర్తుపట్టి, నా బావ ఇక్కడే ఎక్కడో ఉన్నాడని చెప్పి ఆమె గుర్తుపడుతుంది. ఆ తర్వాత జలజ అనేటటువంటి ఒక స్నేహితురాలి సహాయంతో, అంటే అంతఃపురంలోనే తన వద్ద ఉండేటటువంటి ఒక చెలికత్తె స్నేహంతో నాగరాజు పలానా చోట ఉన్నాడని తెలుసుకొని వీళ్ళిద్దరు కలుసుకునేటటువంటి ఏర్పాటు చేస్తారు. దాదాపు ఒక సంవత్సరంన్నర తర్వాత నాగరాజు మళ్ళీ కలుసుకునేటువంటి ఏర్పాటు జరుగుతుంది. ఈ జలజ అనే అమ్మాయి ఈ మల్లీశ్వరిని అర్ధరాత్రి పూట తీసుకుపోయి ఒక కొలను ఒడ్డున నాగరాజుని పిలిపించి అక్కడ కలుసుకునేటట్టు చేస్తారు. అలా దాదాపు ఎంతో కాలం తర్వాత కలుసుకున్న తర్వాత ఈ మనసున మల్లెల మాలలోగినే అనే పాటని భానుమతి అత్యంత అద్భుతంగా పాడుతుంది. పాడటమే కాదు, ఆ సందర్భంలో వారిద్దరి మధ్యలో ఉన్న ప్రణయాన్ని అటు ఎన్టీఆర్ ఇటు భానుమతి ఎంత గొప్పగా నటించారో ఇప్పటికి కూడా దాన్ని చూసి మెచ్చుకోవచ్చు అనమాట. అంత గొప్పగా ఉంటుంది వాళ్ళ నటన. అంతేకాదు, ఆ పాటకి సంగీతాన్ని కరహరప్రియలోనే వాళ్ళు చేకూర్చారట ఎస్ రాజేశ్వరరావు గారు. అంటే దీంట్లో ఒక భక్తిని, ఒక వేదనని, ఒక చింతనని తెలియజేయడానికి ఈ రాగం దానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి సంగీతం తెలిసినటువంటి వాళ్ళు చెప్తారు. అసలు ఆ పల్లవి అంత బాగుంటుంది చూడండి. మనసున మల్లెల మాలలోగినే. మల్లెల మాలలు ఎప్పుడు మనసులో ఊగుతాయి. ఒక శృంగార సన్నివేశాన్ని, ఒక శృతిమత్తనైనటువంటి మృదు మధురమైన భావాన్ని చెప్పడానికి ఆ పల్లవి ఎంతో సాంకేతికంగా ఉపయోగపడుతుంది. దాన్ని ఆ పాట ఎంత గొప్పగా చిత్రించాడో, ఎంత గొప్పగా రాశారో ఒకసారి మనం చూద్దాం. మనసున మల్లెల మాలలోగినే, కన్నుల వెన్నెల డోలలోగినే. వెన్నెల డోలలు, కన్నుల్లో వెన్నెల డోలలు ఊగుతున్నాయి, మనసులో మల్లెల మాలలు ఊగుతున్నాయి. ఒక ప్రణయంలో, శృంగారంలో ఉన్న సంతోషాన్ని, చాలా కాలం తర్వాత కలిసినటువంటి ఆ సంతోషాన్ని, ఇన్నాళ్ళు కలవలేకపోయామే, ఇన్నాళ్ళు ఇంత దూరంగా ఉండామే అనేటువంటి బాధని, రెండింటిని కలగలిపినటువంటి ఒక అత్యద్భుతమైన ఒక భావం దీన్ని తెలియజేస్తుంది అన్నమాట. ఎంత హాయి ఈ రేయి నిండెనో, ఎన్ని నాళ్లకి బ్రతుకు పండెనో. ఈ ఒక్క చరణంలోనే ఆ సంఘటన అంతా గుర్తుకొచ్చినట్టు తెలుస్తుంది. ఎంత హాయి ఈ రేయి నిండెనో అంటూనే ఎన్ని నాళ్లకి బ్రతుకు పండెనో అంటుంది. అంత బాగా రాశాడు అనమాట. ఆ తర్వాత మళ్ళీ పాడుతుంది చూడండి. మనసున మల్లెల మాలలోగినే, కన్నుల వెన్నెల డోలలోగినే. ఆ తర్వాత ఏముంటుంది చూడండి. కొమ్మల గువ్వలు గుసగుసమనిన, రెమ్మల గాలులు ఉసురుసురనిన, అలలు కొలనులో గలగలమనిన, దవ్వుల వేణువు సవ్వడి వినిన, నీవు వచ్చేవని నీ పిలుపేవిని, కన్నుల నీరిడి కలయజూచితిని, గడియయేని ఇక విడిచిపోకుమా, ఎగసిన హృదయము పగుల నీకుమా, ఎన్ని నాళ్లకి బ్రతుకు పండెనో, ఎంత హాయి ఈ రేయి నిండెను. ఇది చిన్న పాట, అంటే ఒక చరణం అంతే, 1:30 ఇదే కనపడుతుంటుంది. కానీ ఆ పాటని రికార్డ్ చేయడానికి ఒక 4 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు పాటలన్నీ కూడా 3 నిమిషాలు ఉంటాయి. అందులో ఆకాశ వీధిలో హాయిగా తిరిగేవనే పాట కూడా 5 నిమిషాలు ఉంటుంది, పెద్ద పాట. ఇది కూడా చిత్రీకరణకు అనుకూలంగా
దాదాపు 4 నిమిషాలు వస్తుంది. ఆ భావాన్ని ఆ సంగీతం మధ్యలో అందించడం, వాళ్ళ నటన మీద కెమెరా ఎలా తిరుగుతుందో అది అద్భుతంగా ఉంటుందన్నమాట. ఆ కృష్ణశాస్త్రి గారు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రకృతిని ఎలా వర్ణించాడో, ఆ ప్రకృతిని గురించి చూస్తూనే ఆమె ఎలా పాడుతుందో, ఎలా అంటుందో చూడండి. కొమ్మల గువ్వల గుసగుసమనిన, కొమ్మల్లో గువ్వల జంటలు కూర్చొని గుసగుసమని ఆడినప్పుడు కూడా రెమ్మల మీద నుంచి వచ్చే గాలులు ఉసురుసురనిన, ఉసురుసురు అనడం గాలి వీచడం కాదు. ఆ మాట ఎట్లా వాడాడో చూడండి. ఉసురుసురు అనిన, అలలు కొలలులో గలగలమనిన, నేను కొలం దగ్గర కూర్చొని అలలు కొలంలో చూసిన గలగలమనిన. అట్లాగే కాదు, దవ్వుల వేణువు సవ్వడి వినిన. దవ్వుల అంటే కొంచెం దూరంలో అని అర్థం. దవ్వు అంటే ఇప్పటికి కూడా చిత్తూరు జిల్లా ప్రాంతంలో దూరం అంటానికి బదులు దవ్వు అనే మాట వాడతారు. దవ్వు అన్నది అచ్చ తెలుగు పదం. దూరం అన్నది అది దూరేణ, అది సంస్కృత శబ్దం, సంస్కృతం నుంచి వచ్చినటువంటి తత్సమ పదం. దవ్వు అన్నది తెలుగు మాట, అచ్చమైన. దవ్వుల వేణువు సవ్వడి వినిన. ఎందుకు ఈ వేణువుని గురించి ఎందుకు చెప్తుందంటే, ఆ నాగరాజు వేణువు వాయిస్తాడు. చిన్నప్పటి నుంచి ఆయన వేణువు వినుకుంటూ ఈమె ఇద్దరు పెరిగినారు కాబట్టి అనమాట. దవ్వుల వేణువు సవ్వడి వినిన, నీవు వచ్చేవని నీ పిలుపే విని కన్నుల నీరిడి కలయజూచితిని. ఈ సప్పుళ్ళు ఏది విన్నా కూడా నువ్వు వచ్చావేమో ఒకవేళ అని చెప్పి కన్నుల్లో నీరు పెట్టుకొని అదంతా కలయి చూస్తున్నానయ్యా, నువ్వు రాలేదయ్యా, ఇప్పటిదాకా రాలేదు, ఇప్పుడు వచ్చావు నువ్వు వచ్చేసరికి మనసుల్లో మల్లెల మాలో లొగుతున్నాయి, కన్నులలో వెన్నెల డోలో లొగుతున్నాయని చెప్తాడు. ఎన్ని నాళ్లకి బ్రతుకు పండెనో, ఎంత హాయి ఈ రేగి నిండెనో. ఈ పాట ఏంటంటే ఒక రకంగా దుఃఖం వచ్చేస్తుంది. ఈ దుఃఖం అంటే ఇది బాధతో వచ్చేటటువంటి దుఃఖం కాదు, అదొక వేదన, అదొక ఒక రకమైన విరహ వేదన. ఈ విరహ వేదనలో నుంచి విప్రలంబ శృంగారం అంటారు. అంటే విరహంలోంచి వచ్చేటటువంటి దీన్ని విప్రలంబ శృంగారం అంటారు. ఈ విప్రలంబ శృంగారంలో దాన్ని సంయోగం చెందిన తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసిన తర్వాత కూడా ఆ స్థితిలోకి వెళ్ళిపోతారు. ఇలాంటి సందర్భంలో హీరో హీరోయిన్లు కలిస్తే ఈ రోజున వచ్చే సినిమా పాటలు ఎట్లా ఉంటుందంటే, ఉరుకుళ్ళు దూకుళ్ళు, చాలా వేగవంతమైన స్టెప్పులు, ఇద్దరు ఒకళ్ళ మీద పట్టడం, గుద్దుకోవటం, ఇవన్నీ వచ్చేస్తాయి. కానీ వాళ్ళు ఒక ఏడాదిన్నర తర్వాత దూరం నుంచి కలుసుకొని ఎంత హాయి ఈ రేయి నిండెనో, ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండెనో అనుకుంటూ పాడుతూ ఉంటారు. అప్పటికి ఇప్పటికీ దాదాపు 50-60 సంవత్సరాలు. 51లో వచ్చిందంటే అటుపక్క ఒక 50 సంవత్సరాలు, ఇటుపక్క 24 సంవత్సరాలు, అంటే 75 సంవత్సరాల నాటి సినిమా. 75 సంవత్సరాల నాడు సృష్టించినటువంటి ఈ పాట ఇప్పటికి కూడా మధురాతి మధురంగా అందరికీ వినపడుతూ ఉన్నది, చాలా గొప్పగా కనిపిస్తుంది. ఈ పాటకి ఎస్ రాజేశ్వరరావు గారు సృష్టించినటువంటి అద్భుతమైన సంగీతం ఇప్పటికి కూడా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిందట్లా. ఈ దృశ్యం, ఈ సినిమా ఇంత గొప్పతనం. మిత్రులారా, మల్లీశ్వర్లో ఇంకా మంచి పాటలు ఉన్నాయి, ఇంకా కొన్ని పాటలు ఉన్నాయి. ఆ పాటల గురించి మాట్లాడుకుందాము. భానుమతి ఎన్టీఆర్కి మధ్యలో చాలా సినిమాల్లో చాలా ఇట్లాంటి యుగళల గీతాలు ఉన్నాయి. అట్లాగే భానుమతికి ఏఎన్ఆర్కి మధ్యలో కూడా చాలా యుగళల గీతాలు చాలా చోట్ల ఉన్నాయి. వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. తెలుగు గాయని మణుల్లో చాలా డిస్టింక్ట్ వాయిస్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక యశ్వరలక్ష్మి, ఒక భానుమతి, శాంతకుమార్ గారు కూడా పాడేవారట. అప్పుడు శాంతకుమార్ గారి పాటలు మనకి ఇప్పుడు దొరకవు. అప్పుడు మహిళా నటీమణులు కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళే పాడేవాళ్ళు. అలా పాడేవాళ్ళల్లో యశ్వరలక్ష్మి గారి కంఠం, అట్లాగే భానుమతి గారి కంఠం చాలా విలక్షణమైనటువంటి గొంతుతో ఉంటాయి. అవి ఎంఎల్ వసంతకుమార్ గారి గొంతు కూడా చాలా విలక్షణంగా ఉంటుంది. కానీ ఆమె ఎక్కువ సినిమాల పాటలు పాడలేదు, 2-3 లెక్క పెట్టవచ్చు అంతే. కాబట్టి భానుమతి గారి డిస్టింక్ట్ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. చాలామంది నా వయసు వాళ్ళకి చాలామంది కూడా ఇష్టపడతారు. అలాంటి పాటలు మనం చూద్దాము. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి.